మీకు తెలియకుండా మీ పేరు మీద ఒక బిజినెస్ రన్ అవుతుందంటే మీరు నమ్ముతారా? ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా వినండి. విజయవాడలో ఒకతను 40 ఇయర్స్ నుంచి చిన్న సెలూన్ షాప్ రన్ చేస్తున్నారు. అతను 2021లో ఒక రోజు గవర్నమెంట్ స్కీమ్స్‌కి అప్లై చేద్దామని వెళ్తే, అక్కడున్న సచివాలయం వాళ్ళు మీ పేరు మీద ఆల్రెడీ బిజినెస్ ఉంది. విశాఖపట్నంలో పెద్ద బిజినెస్ రన్ అవుతుంది. జీఎస్టీ కూడా పే చేస్తున్నారు అని చెప్పారు. అలా చెప్పగానే అతను షాక్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ జీఎస్టీ కట్టమని నోటీసులు వచ్చాయి. ఆ నోటీసెస్‌కి అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. అసలేంటిది అని డీటెయిల్‌గా ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే తెలిసిన నిజం ఏంటి అంటే, అతని ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్‌ని వేరే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు తీసుకొని ఇతని పేరు మీద జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ చేసి జీఎస్టీ కట్టకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతనికి 72 lakhs నోటీస్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ఇంత చిన్న సెలూన్ షాప్‌కి 72 lakhs నోటీస్ అంటే చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మిమ్మల్ని కూడా ఎవరైనా పాన్ గానీ, ఆధార్ డీటెయిల్స్ గానీ అడిగితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వీలైతే మాస్క్డ్ ఆధార్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆధార్‌లో ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ లాగ్‌ని ఎనేబుల్ చేసుకోండి. ఆధార్ ఓటీపీస్ కూడా ఎవ్వరికీ ఇవ్వద్దు. మన పేరు మీద మనకి తెలియకుండా ఏమైనా బిజినెస్ రన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి జీఎస్టీ పోర్టల్‌లో సెర్చ్ జీఎస్టీ బై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి.